మా ఇంట్లో మాత్రం ఈరోజు సంక్రాంతి స్పెషల్ ముగ్గులు అయితే స్టార్ట్ అయింది. మా మమ్మీ డాడీ ఇద్దరు చేస్తున్నారు. మా డాడీ ఎప్పుడైనా మా మమ్మీకి హెల్ప్ చేస్తాడు గైస్. సో చూడొచ్చు ఆయిల్ ఎంత వేడిగా ఉంది. సో సంక్రాంతి స్పెషల్ అంటేనే మురుకులు కదా. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ మా మమ్మీ డాడీ కలిసి చేస్తారు గైస్. నాకైతే ఆయిల్ పడది. సో మా డాడీ చేస్తుంది చూడండి. ఇగో పేపర్ పైన అట్లా ఒక షేప్లో వేసి అవి తీసుకొని అలా వేసేసేస్తాడు గైస్. వేరే వేరే మురుకులు అయితే రెడీ అవుతున్నాయి. సో మురుకులు ఇంకా ప్లస్ పూరీలు రెండు రెడీ అవుతాయి. సో మా మమ్మీ మాత్రం పిండి కలుపుతుంది గైస్, కనిపిస్తుంది కదా. సో ఓగో మా డాడీ చేస్తున్నాడు అలా రౌండ్గా తిప్పి వదిలేస్తాడు గైస్. అవి షేప్లో రాగానే అవి తీసుకొని అట్లనే వేసేస్తాడు గైస్. ఇక ఎందుకంటే అలా వేయనుగా రాదు డైరెక్ట్, ఎందుకంటే కడాయిలా వేడివేడిగా ఉంటుంది కదా గైస్. అది కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది, స్లిప్ అయితే అంతే. అట్లా ఇక మా మమ్మీ కూడా పిండి కలుపుతూనే ఉంది. సో నేను బయటకు వచ్చేసిన గైస్. టైం చేస్తాం మొత్తం 7 అవుతుంది. నేనైతే పడుకొని లేచిన జస్ట్ ఇప్పుడే. సో ఇగో వేడివేడిగా అయితేనే ఉన్నాయి. సో మా డాడీ మాత్రం యాజ్ యూజువల్గా టీవీ 9 న్యూస్ అలవాటు మా డాడీకి. న్యూస్ అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఇక పడుకొని వేసినాక ఇక మన లుక్ అయితే ఇట్లా ఉంది. ఇద్దరు అమ్మబ్బలు ఉన్నాయి కదా గైస్ ఇంకా. సో ఇక మా మమ్మీ మళ్ళీ క్లీన్ చేస్తుంది. అదే పిండి ఉంటే మళ్ళీ పోదు కదా గైస్. ఇంటికి వచ్చింది ఇంటికి అది ఇస్తుంది మా మమ్మీ. సో కంప్లీట్గా అయితే తీసేసింది. ఇక మంచి డీలతో మంచిగా క్లీన్ చేస్తుంది మమ్మీ. సో మనకి నీళ్ళు అడుగుతుంది మన మమ్మీ. సో ఫస్ట్ నీళ్ళంట పోసేసాం. మా మమ్మీ అట్లా నీళ్ళు అయితే పోసేసిన. ఇగో అమ్మా ఇగో. సో మళ్ళీ మా డాడీ స్టార్ట్ చేసిండు. చాలా అంటే చాలా టైం చేసుకుంటున్నా గైస్ మురుకులు కావడానికి. మా డాడీ అంత స్పీడ్ పెట్టిండు. ఇప్పుడు చేసే వరకు మినిమం ఇంకా పిండి ఇంత బ్యాలెన్స్ ఉందంటే ఒక 8 అవుతుంది అనిపిస్తుంది నాకైతే. సో మొత్తం మా డాడీ 10 దాకా తయారు చేసినప్పుడు 9 దాకా అవి తీసేసిండు గాయస్. అవైతే తీస్తుంది చూడవచ్చు మా డాడీ. సో సంక్రాంతి అంటే స్పెషల్ వచ్చేసి మురుకులు కదా. మురుకులు ఇంకా పూరీలు చాలా అంటే చాలా ఫేమస్. ఇప్పుడు ఇవే మురుకులు ఆల్మోస్ట్ మేము ఒక 2 months వరకు తింటాం గాయస్. కొన్ని తెలిసి ఉండే మనకైతే. సో పడుకున్న ఇప్పుడే ఇగో నా బొంత కూడా అట్లానే ఉంది గాయస్. పడుకొని ఇప్పుడే లేచినాయి కదా సౌండ్కి. ఇగో మా మమ్మీ దాని గొప్పతనం ఏంటంటే పడుకున్నప్పుడు పిల్లలకి డిస్టర్బెన్స్ చేయరు గాయస్, వాళ్ళే చేసుకుంటారు. సో మా మమ్మీ మొత్తం ఫుల్ సపోర్ట్ చేస్తుంది నాకు ఏ విషయంలోనైనా కానీ. సో నేను పడుకున్నా సౌండ్ వస్తుంటే అని లేచిన గాయస్. ఇంత నూనె వేడి లోపలికి వస్తుంది గాయస్. ఈ బొంత కప్పుకున్న పచ్చిగా అయిపోయినా గాయస్ చలికాలం టైంలో. ఇక అంతా నా మలిచిపోయినా నేను చూడొచ్చు. సో మా మమ్మీకి నేను అడ్వెంచర్ చేసి చూపించిన కానీ మా మమ్మీ తిడుతుంది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత నేను కన్విన్స్ చేసిన మా మమ్మీకి. సో ఇక్కడ వేరే మురుకులు అయితే రెడీ చేసి ఇచ్చేసింది మా మమ్మీ ఇంకా మా డాడీ. సో ఇక ఆయిల్ అయితే తీసేసాడు మా డాడీ పోసాడు. సో చూపిస్తాను గైస్, చూడండి గైస్, చూపిస్తా అని చెప్పి ఇక మా డాడీ తిన్నాడు. సో ఇచ్చేసినారు మనకైతే, మనమైతే టేస్ట్ చేద్దాం టేస్ట్ ఎత్తుందో. సో అవి చూడండి మా డాడీ షేప్లో వేసినాయి. చేతితో తీసేసుకొని జల్దీలా వేసేస్తుంది చూడొచ్చు. అవి అయితే మన వాటిపైన వేసేసుకుంటున్నాయి గైస్. సో మొత్తం ఒకటేసారి ఒక 9 పీసులు వేసిన మా డాడీ జల్దీ వేసేస్తుంది గైస్. సేమ్ ఇక అదే ప్రాసెస్లో అన్నీ అయితే కంప్లీట్ చేసేస్తుంది మా మమ్మీ డాడీ ఇద్దరు. నేను డిస్టర్బ్ ఇగో ఇది మాత్రం ఈ కడాయి మేము గణేష్ పప్పినప్పుడే వాడతాం గాయస్. మా డాడీ అప్పుడు లడ్డూలు తయారు చేస్తారు. ఈసారి అయితే లడ్డూలో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా గాయస్. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ మా మమ్మీ పిండి అలా పెట్టించింది, మా డాడీ దానికి ప్రెస్ చేసి షేప్ అయితే తీసుకొస్తుంది గాయస్. అనిపిస్తుంది కదా. ఈసారి ఎన్ని 2 3 4 ఈసారి ఎక్కువ వచ్చేటట్టున్నా గాయస్. 5 గాయస్ ఈసారి తక్కువ వచ్చినాయి. మా మమ్మీ కొంచెమే పెట్టింది పిండి, అయితేనే ఉన్నాయి
అది పెట్టడానికి మాత్రం మా మమ్మీ అయితే బకెట్లో వేయమన్నది. సో మనమైతే కింద పేపర్ అయితే వేసేసినాం, న్యూస్ పేపర్. అవి ఇది షిల్ వేయమని చెప్తుంది మమ్మీ. అవి ఇది షిల్ వేసేసాం బాయ్స్. బొగాన మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ వేడిగా ఉంది, ఎందుకంటే అప్పుడే అవుతున్నాయి కదా ఇవి. సో రెడీమేడ్ లాగా నిన్న దొరికినవి అయితే కావుగా గైస్, నిన్న వేసి చేయడానికి. సో మా డాడీ లైవ్లోనే ఇస్తుంది చూడొచ్చు, ప్రూఫ్ కూడా. సో అవి తీసుకొని వేసేద్దాం. గట్టిగా ఉంటే గాలి కలుగుతుంది సల్ల రాకుండా. సో ఇట్లా వేయొద్దు అంటే మా మమ్మీ ఏం చేయాలని చెప్పండి, నేను చెయ్యాలి. ఒకటి తీసేయాల్సి వస్తుంది గాయస్. మన ఇంట్లో మనకి పని ఫుల్ ఉంటాయి గాయస్. పండుగ అప్పుడు ఇక పండుగ అయితే స్టార్ట్ అవుతుంది ఇక. సో ఇవన్నీ వేసేద్దాం. ఫస్ట్ రౌండ్లో అయితే బొగాన మొత్తం నిండిపోయింది గాయస్. ఫస్ట్ రౌండ్లో 2 రౌండ్ల తర్వాత సో అవి అయితే వేసేసిన, ఇన్ని వచ్చినాయి అవి. సో పెండింగ్ ఉంది ఆల్మోస్ట్. అయితే ఈ సగం అయితే నిండిపోతుంది అనిపిస్తుంది నాకైతే. సో ఇదే పని గాయస్, మనమైతే వెళ్ళాం ఇక్కడ నుంచి. మనకైతే ఆయిల్ పడేది. మా డాడీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ బిజీగా అయితే న్యూస్ అయితే చూస్తుంది గాయస్. మా మమ్మీ డాడీ ఎప్పుడు ఏ వరకైనా కల్చర్ చేస్తారు సంక్రాంతి టైంలో. సో గాయస్ ఆల్మోస్ట్ మాత్రం మా డాడీ అయితే ఇక పండుగ స్పెషల్ రేపు ఉంది పండుగ. సో పూరీలు రెడీ అయిపోయినాయి. ఇంకా మన మురుకులుగా అన్బాక్సింగ్ పక్కడ వల్ల ప్లాన్ చేసి పెట్టేసినాం, ఎందుకంటే గాలి తాకితే మెత్తగా అయిపోతాయి కదా గాయస్. మెత్తగా కాకుండా అలా పెట్టేసింది మా డాడీ అయితే. చూపిస్తున్నా చూడండి. మా మమ్మీ మాత్రం తినమంటే ఇక తినకుండా మారం చేస్తుంది గాయస్. ఇదంతా ఫుల్ ప్యాక్ చేసాం బయట గాలి పోకుండా. సో అప్పుడే మంచిగా ఉంటాయి. సో ఈరోజు అయితే స్పెషల్ మీకు అయితే తెలిసింది మంగళవారం. నేనే మా ఇంట్లో ట్రీట్ ఇవ్వాలి. వైట్ రైస్ ఇంకా మధ్యాహ్నం చూపించినట్లు చికెన్ కర్రీ మా మమ్మీ మంచిగా వండేసింది గట్టిగా. సో చలో మనమైతే తిన్నాం. మాకైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడే మొత్తం మన అది మురుకులు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కడాయి కూడా వేసేసింది గాయస్. అయిపోయినా వేసినుండే గాయస్. సో మా డాడీ మాత్రం యాజ్ యూజువల్ న్యూస్ అయితే చూస్తుండు. సో మా మమ్మీకి రమ్మంటే వస్తలేదు గాయస్. ఏం చేద్దామని చెప్పండి, ఇక మారం చేస్తుంది మా మమ్మీ. సో చలో మనమైతే తిందాం. సో థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో. సో ఈరోజు వీడియో అయితే మీకైతే నచ్చిందని కోరుకుంటున్నా. గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ.